గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, ఈ బంగారం వెండి ధరల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. కొత్తగా మోడీ గారు ఇచ్చిన అనౌన్స్మెంట్ తర్వాత ఒక్కసారిగా జ్యువెలరీ షాప్స్ వాళ్ళు అయితే మాత్రం ఉలిక్కి పడ్డారు. అసోసియేషన్స్ ఒక సంవత్సరం పాటు అసలు బంగారం కొనొద్దన్నారు. అయితే ఇప్పుడు పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారంటే, మోడీ గారు బంగారం కొనొద్దన్నారు కదా, మరి సిల్వర్ కొనిపెట్టుకోవచ్చా అంటే కూడా ఒక రకమైన డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏంటి అసలు ప్రస్తుతానికి బంగారం వెండి పరిస్థితి ఏంటి? చాలా వాల్టిలిటీ అయితే కనిపించిందండి. ఎప్పుడైతే మనకి అనౌన్స్మెంట్ వచ్చిందో గోల్డ్ కొనొద్దు అని, అక్కడతో ఆగలేదు కదా, ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. గోల్డ్ మీద 15%, అలానే సిల్వర్ మీద కూడా ఆల్మోస్ట్ 6% నుంచి 15% పెంచగానే గోల్డ్ అంటే మనకి ఇంపోర్ట్ డ్యూటీ అనేది దాదాపుగా ఒక 12 లక్షలు, కేజీకి 12 లక్షలు వరకు ఈ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల గోల్డ్ అనేది పెరిగింది. అలానే సిల్వర్ కేజీకి ఈ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల ఒక 20-25,000 వరకు సిల్వర్ పెరిగింది. సో ఈ విధంగా ఒక్కసారిగా గోల్డ్ రేట్స్ అనేవి ఇండియన్ మార్కెట్లో పెరగగానే ఆ తర్వాత మళ్ళీ థర్స్డే రోజు ఏమైందంటే ఇక ప్రాఫిట్ బుకింగ్ కనిపించగానే కొంచెం మళ్ళీ అది 1,57,000, 1,58,000 ఆ రేంజ్ కి మనకి గోల్డ్ అలానే సిల్వర్ కూడా 3 lakhs వరకు వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే ఇంపోర్ట్ డ్యూటీ పెంచారో 3 lakhs వరకు వెళ్ళింది ఒక్కసారిగా. మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవ్వగానే అది మళ్ళీ 2,90,000 ఆ విధంగా వచ్చాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు అసలు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లో అఫ్ కోర్స్ మేము అందరము చెప్పేది ఏంటంటే, ఫిజికల్ గా అయితే ఎవరు షాపులకు వెళ్ళి మీరు గోల్డ్ అయితే కొనుక్కోకండి. ఎవరైతే ఇన్వెస్టింగ్ పర్పస్ గా ఉంది అంటే, ఈ టైంలో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది గోల్డ్ సిల్వర్ రేషియో. అసలు ఈ గోల్డ్ సిల్వర్ రేషియో ఏం చెప్తుంది అంటే, దానికి ఒక చిన్న ఫార్ములా ఉందండి. అంటే ఒక 10 grams గోల్డ్ మనం తీసుకున్నాం అనుకోండి, దాదాపుగా మనకి 1,61,000 అనుకోండి. అంటే 1,60,000 సిల్వర్, అది గోల్డ్ 10 grams. అలానే సిల్వర్ 10 grams చూసుకుంటే 2,900. సో గోల్డ్ 10 grams ప్రైస్ 1,61,000 డివైడెడ్ బై సిల్వర్ 10 grams ప్రైస్ 2,900 చేస్తే 55 వస్తుంది. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఏంటంటే, ఇలాంటి ప్రైస్ అంటే ఇలాంటి రేషియో 55 ఉన్నప్పుడు ఎక్కువగా సిల్వర్ ని కొనుక్కోవడం మంచిది అని ఎనలిస్టులు చెప్తూ ఉన్నారండి. అంటే 55 నుంచి 60 వరకు ఉంది అంటే అది ఇండికేట్ చేస్తుంది ఏంటంటే, సిల్వర్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సిల్వర్ ని ఇండికేట్ చేయండి అనేసి ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఎవరైనా కొనుక్కోవాలి ఈ టైంలో, మళ్ళీ ఏమైనా ఈ గోల్డ్ అంటే కమోడిటీస్ లో ఏమైనా గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎంట్రీ తీసుకోవాలి అంటే, మేం చెప్పేది ఏంటంటే, వాలటిలిటీ అనేది సిల్వర్ లో గోల్డ్ కన్నా ఎక్కువ ఉంటుందండి. ఒక్కసారిగా 3 లక్షలు వెళ్తుంది, మళ్ళీ ఒక్కసారిగా 20,000 తగ్గుతూ 30,000 తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఈ టైంలో ఎంట్రీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఈ జిఎస్ఆర్ అంటే గోల్డ్ సిల్వర్ రేషియో ప్రకారము సిల్వర్ లోకి ఎంట్రీ తీసుకోమని మనకి ఇండికేషన్ వస్తుంది. బట్ వాల్టిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా లంసంల వైపు వెళ్ళకండి. మనకి చాలా సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో సిల్వర్ ఈటీఎఫ్స్ ద్వారా మీరు ఎవ్రీ మంత్ కానీ ఎస్ఐపిస్ ద్వారా మీరు ఈ విధంగా సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ సిల్వర్ ద్వారా మనకు వచ్చిన ఈటీఎఫ్స్ లో కానీ మీరు ఖచ్చితంగా మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఒక్కసారిగా ర్యాలీ వచ్చింది ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల, మళ్ళీ అది ప్రాఫిట్ బుకింగ్ తో వెళ్ళింది. సో ఇంకా ఈ గోల్డ్ అనేది పెరుగుతుందా లేకపోతే తగ్గిపోతుందా, ఫ్యూచర్ లో ఇంకా తగ్గిపోతుందా అని చాలా మంది ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మా లేడీస్ లో ఇదే డిస్కషన్ జరుగుతుంది. మాధవి గారు కొనొద్దన్నారు కదా, ఇక మేము మానేద్దాము అనుకుంటున్నాం, అసలు ఏంటి పరిస్థితి, ఇంకా పెరిగిపోతుందా గోల్డ్ అని చాలా మంది డౌట్ వస్తుందండి. డెఫినెట్లీ గోల్డ్ అంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో డెఫినెట్ గా గోల్డ్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ రూపీ అంటే ఈ పర్టికులర్ ఈ ఇష్యూస్ అంటే కరెన్సీ ఇష్యూస్ అంటే డాలర్ ఇప్పుడు మనకి హైలో ఉంది కాబట్టి గోల్డ్ ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే డాలర్ కానీ కొంచెం వీకనింగ్ అయితే మళ్ళీ గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. సో ఫ్యూచర్ లో గోల్డ్ డెఫినెట్ గా నెమ్మదిగా అంటే మీకు లాస్ట్ ఇయర్స్ వచ్చినంత రిటర్న్స్ అయితే రాకపోవచ్చు, 30-40% అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ కొంత పోర్షన్ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఒక 10-15% వరకే మీరు గోల్డ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ గా ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకోమని చెప్తున్నాం. అదే మీరు పోర్ట్ఫోలియోని
మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నీడ్ నాట్ టు వరీ లైక్ గోల్డ్ చాలా తగ్గిపోతుంది అనేది అయితే అంత మనకు అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే గ్లోబల్ గా కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. సో గోల్డ్ లో మనకి డెఫినెట్ గా ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల రైజ్ వస్తుంది. అలానే ఎప్పుడైతే డాలర్ వీకనింగ్ అయిందో ఇమీడియట్ గా మళ్ళీ గోల్డ్ వైపే అందరూ చూస్తారు. సో స్టేబుల్ గా రిటర్న్స్ అయితే గోల్డ్ లో ఉంటాయి. మీరు ఎక్కువగా ఇప్పుడు ఏది గోల్డ్ అండ్ సిల్వర్ అని అడిగితే మాత్రం డెఫినెట్ గా ఈ జిఎస్ఆర్ రేషియో మాత్రం సిల్వర్ మీదే ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.